రాముడు సీతతో మాట్లాడుతున్నాడు. సీత, జీవితంలో మనం ఎప్పుడు ఏ విషయం వినాల్సి వస్తుందో తెలీదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీకు కష్టం అనిపిస్తుందేమో. నేను అరణ్యాలకు వెళ్ళాలి. భరతుడికి యువరాజ పట్టాభిషేకం కాబోతుంది. నేను వెంటనే బయలుదేరాలి. సీత, కొన్ని విషయాలు నీతో చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ధర్మం తప్పవు, అది నాకు తెలుసు. నీ తల్లి నిన్నలా పెంచింది. అయినా నేను చెప్పాలి. నేను లేనప్పుడు నా తండ్రి దశరథుణ్ణి నువ్వు ఎప్పటిలానే సేవించు. నా తల్లి కౌసల్యను జాగ్రత్తగా చూసుకో. దశరథుడి వల్లే నేను అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చిందనే ఆలోచన నీ మనసులో రానియకు. పెద్దల విషయంలో మన మనసులో మనకు అలాంటి అభిప్రాయాలు, భావనలు ఉంటే మన వల్ల వారికి కష్టమవుతుంది. అది వారు భరించలేరు. మరో విషయం సీత, ఈ లోకంలో బాగా తెలివైన వాళ్ల ముందు మరో వ్యక్తిని పొగిడితే అది వాళ్ళకి కష్టంగా ఉంటుంది. నా తమ్ముడు భరతుడు ముందు నన్నెప్పుడూ గొప్పగా మాట్లాడకు. భరతుడికి అది కష్టమవుతుంది. సరే, ఇంకా నేను బయలుదేరాలి. నువ్వు జాగ్రత్త అంటాడు రాముడు. లక్ష్మణుడు గురించి ఏమీ చెప్పడు. ఎందుకంటే లక్ష్మణుడు తన కూడా వచ్చేస్తాడు, అంతే. ఇది అంతా విని సీత, సరే అయితే ఎప్పుడు ప్రయాణం అంటుంది. ఏంటి, సీతకేమైనా అర్థం కాలేదా? లేదా నేను ఆట పట్టిస్తున్నాననుకుంటుందా ఏంటి అనుకుంటాడు రాముడు. సీత వెంటనే, ఏమేమి సర్దాలి, మనకేమేం అవసరం అవుతాయి, ఇవి చాలేమో, అవి ఇంకొన్ని కావాలేమో అంటూ ఉంటుంది. అది విని రాముడు, ఏమంటున్నావు సీత? నువ్వు రావట్లేదు, నేను మాత్రమే వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండాలి అంటాడు. అది విని, అవునా, మీ నాన్న మిమ్మల్ని అరణ్యానికి వెళ్ళమన్న మాట నిజమేనా అంటుంది సీత. హా, నిజమే, అబద్ధం నేనెందుకు చెప్తాను అంటాడు రాముడు. సరే అయితే మరి ఇంకేంటి, మిమ్మల్ని వెళ్ళమంటే నన్ను వెళ్ళమన్నట్టే. సరే వెళ్దాం, నేను అన్నీ సిద్ధం చేస్తా అంటుంది సీత. ఓ సీత, అరణ్యం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? భయంకరంగా ఉంటుంది. విపరీతంగా దారంతా ముళ్ల పొదలు. ఒక్కోచోట దారి కూడా కనపడదు. ముళ్లను చీల్చుకుంటూ వెళ్ళాలి. భయంకరమైన క్రూర జంతువులు వెంటాడుతాయి తెలుసా? ఉన్నట్టుండి అరణ్యంలో దావానలం కారుచిచ్చు వస్తుంది. విపరీతమైన గాలులు, రకరకాల క్రిమికీటకాలు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏదో విహారానికి పోతున్నామనుకుంటున్నావా ఏంటి అంటాడు రాముడు. అది విని సీత ఒక్కసారిగా, అసలు మీలో ఏం చూసి మా నాన్న నన్ను మీకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. మీరు పురుష రూపంలో ఉన్న స్త్రీలా నాకు కనబడుతున్నారు, లేదంటే నన్ను వద్దంటారా? భర్తాహి మమ దైవతం, భర్త దైవంతో సమానం అనుకునేదాన్ని కదా నేను. అలాంటి నన్నెలా వద్దంటారు? ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ చాయేవ అనుగతా సదా. ఈమె నా కూతురు సీత, నీడలా నిన్ను అనుసరిస్తుంది అని చెప్పి కదా మా నాన్న నన్ను మీకిచ్చారు. నీడ లేకుండా మీరెలా వెళ్తారు? ఆ రోజు అందరి ముందు ఒప్పుకున్నారు, ఇప్పుడు నన్ను రావద్దంటున్నారు. నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. మిమ్మల్ని వెళ్ళమంటే మీ నీడ అయిన నన్ను కూడా వెళ్ళమన్నట్టే అంటుంది సీత. రాముడి నీడలా సీత రాముడితో అరణ్యాలకు కూడా వస్తాను అనడం విన్న రాముడు, ఎంత ధర్మం మాట్లాడావు సీత అని లోపల పొంగిపోతాడు. సరే, నాతో పాటు ఆ అరణ్యాలలో బాధలు పడే రాత ఆ బ్రహ్మ నీకు రాసుంటే అలాగే రా అంటాడు. సీత రాముణ్ణి అనుసరిస్తుంది. లక్ష్మణుడు సుమిత్ర అంతఃపురానికి వెళ్లి సుమిత్రకు విషయం చెప్తాడు. నీ అన్న రాముణ్ణి సేవించడం నీ భాగ్యం, వెళ్ళు నాయనా అని చెప్తుంది సుమిత్ర. రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యానికి వెళ్లడానికి బయలుదేరుతూ చివరిగా దశరథుడి దర్శనం కోసం వెళ్తారు. రాముణ్ణి చూసి దశరథుడు రామా రామా అంటూ పరుగు పరుగున వస్తూ తూలి కింద పడిపోతాడు. రాముడు తన తండ్రిని పట్టుకుని, నాన్న, నేను 14 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకుని మళ్లీ వచ్చి మిమ్మల్ని దర్శిస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త, నన్ను ఆశీర్వదించండి అని దశరథుడికి నమస్కరిస్తాడు. రాముడు దశరథుడిని చూడ్డం అదే చివరిసారి. తర్వాత మళ్లీ శవపేటిక మీదే చూస్తాడు దశరథుడి శవాన్ని. రాముణ్ణి చూసి దశరథుడు బాధతో ఏడుస్తూ ఉంటాడు. తన ప్రాణం తనని వదిలిపోతున్నట్టుంటుంది దశరథుడికి. ఇదంతా చూస్తున్న కైకేయి దశరథుడి వెనక నుంచి వచ్చి, చాలే చాలు, త్వరగా వెళ్లమని చెప్పు అంటుంది కటువుగా. అది విన్న మంత్రి సుమంత్రుడు కైకేయి రాణి అని కూడా చూడకుండా, ఓసి నీచురాలా కైకేయి, నువ్వెంత దుర్మార్గురాలివి. రాముణ్ణి వెళ్ళమన్నావు, వెళతానన్నాడు. అలా అన్నాక ఎవరు ఆగమన్నా ఆగడు. ఈ కాసేపు కొన్ని క్షణాలు తండ్రి కొడుకులు కలిసుండడం కూడా చూడలేకపోతున్నావు. కఠినురాలా, అయినా నిన్ననుకుని ఏం లాభం? వేప చెట్టు నుంచి ఎక్కడైనా తీపి తేనె పుడుతుందా? నీ తల్లి అలాంటిది, నీ రక్తంలోనే చెడు ఉంది. నీకు తెలుసా నీ తల్లి అలాంటిదో? నేను చెప్తాను విను. ఒకప్పుడు నీ తండ్రి ఒక మహర్షిని సేవించాడు. దానికి సంతోషించి ఆ మహర్షి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అన్నీ సమృద్ధిగా ఉన్న నీ తండ్రి ఏం కోరుకోవాలో తెలియక, స్వామి, పక్షులు, క్రిమికీటకాలు అన్నింటికీ ఏదో ఒక భాష ఉంటుందంటారు కదా, ఆయా భాషలన్నీ నాకు అర్థమయ్యేలా, ఆ విద్య నాకు తెలిసేలా వరమివ్వండి అని అడుగుతాడు.
మహర్షి ఏంటో ఈ మనుషులు వీళ్ల కోరికలు అనుకుంటూ సరే అని ఆ వరం ఇస్తాడు. కానీ నువ్వు సంకల్పం చేసినప్పుడే ఆ భాష నీకు అర్థమవుతుంది. అలా కాకుండా రోజు ఆ జీవుల భాషలన్నీ నువ్వు వింటే నీకు పిచ్చెక్కుతుంది. కాబట్టి నువ్వు ఏ కీటకం ఏ పక్షి భాష వినాలని సంకల్పం చేశావో అదే నీకు వినిపిస్తుంది. ఈ విద్య నీకు తెలుసన్న విషయం నువ్వు ఎవరికి చెప్పినా నీ తల వేయి వక్కలైపోతుంది అని చెప్తాడు మహర్షి. ఒకసారి మీ అమ్మ నాన్న ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక చీమ తన భార్యతో ఏదో మాట్లాడుతుంది. అది విన్న నీ తండ్రి పకపకా నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావని మీ అమ్మ అడుగుతుంది. ఏం లేదు, అది నీకు చెప్పేది కాదులే, వదిలే అంటాడు నీ తండ్రి. లేదు, చెప్పాల్సిందే అని పట్టుబడుతుంది మీ అమ్మ. అది నీకు చెప్పకూడదు, చాలా చిన్న విషయం, నీకు సంబంధించింది కాదు అంటాడు. అయినా సరే నేను నీ పాదాలొత్తుతుంటే నువ్వెందుకు నవ్వావు, నాకు చెప్పాల్సిందే అంటుంది. సుమంత్రుడు కైకేయితో అంటున్నాడు, ఓ కైకేయి, అప్పుడు మీ నాన్న అది ఒక మహర్షి మాట, అది నేను చెప్పకూడదు, చెప్తే నా ప్రాణం పోతుంది, అందుకే చెప్పనంటున్నాను, వదిలే అంటాడు. మీ అమ్మ ఏమందో తెలుసా, నీకేమైనా సరే నాకు అనవసరం, నాకు నువ్వెందుకు నవ్వావో చెప్పాల్సిందే అంటుంది. తన మొండితనంతో భర్త ప్రాణం కూడా లెక్క చేయలేదు మీ అమ్మ. ఇప్పుడు నువ్వు కూడా అంతే, రాముడు దూరమైతే నీ భర్త బ్రతకలేడని తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు, దుష్టురాలా అంటాడు. ఇదంతా వింటూనే దశరథుడు ఏడుస్తూ రాముడితో అంటాడు, రామా, నువ్విప్పటి వరకు ఎప్పుడూ నా మాట కాదనలేదు, ఇది నా చివరి మాట. ఎలాగో వెళ్ళిపోతావు, ఎవరు చెప్పినా ఆగవు, రేపు వెళ్ళు, ఈ ఒక్కరోజు ఉండు, ఈ రాత్రి నా కళ్లల్లో రెప్పవేయకుండా నిన్ను చూసుకుంటాను, ఈ ఒక్కరోజు ఉండు అని మళ్ళీ మళ్ళీ అడుగుతాడు. రాముడు, రేపైనా వెళ్ళాలి కదా నాన్న, చిరం దుఃఖస్య పాపిష్టం, భరించలేని దుఃఖాన్ని ఎక్కువసేపు భరించకూడదు కదా నాన్న అంటూ దశరథుడికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయి రథం ఎక్కి కూర్చుంటాడు. దశరథుడు ఏడుస్తూ రామా రామా అంటూ రాముడి వెనకాలే వెళ్తాడు. అయోధ్య ప్రజలంతా రాముడి రథానికి అడ్డుపడిపోతారు. రాముడు వెళ్లడానికి ఏ ఒక్కరూ ఒప్పుకోరు. కొందరు దశరథుడిని తిడతారు, కొందరు కైకేయిని, మరికొందరు ఏ పాపం ఎరుగని భరతుణ్ణి తిడుతూ ఉంటారు. ఇదంతా కావాలనే ఒక పథకం ప్రకారం చేశారని, రాముణ్ణి దూరం చేసుకోవడం ఇష్టం లేని అయోధ్య ప్రజలు రాముడి రథానికి అడ్డుగా నుంచుని ఏడుస్తూ అరుస్తూ వర్ణనాతీతం ఆ సన్నివేశం. వారందరి కన్నీళ్లు చూడలేని రాముడు, ఓ సూత యాహ్యంతి, రథం పోనివ్వు అనగానే సూతుడు రథం కళ్ళెం పట్టుకుని లాగుతాడు. ప్రజలంతా ఒకేసారి అడ్డుపడి, ఓ సూత, నువ్వు ఆ రథం కళ్ళెం వదిలేయ్, పోవద్దు, రాముణ్ణి దూరం చేసుకుని మేం బతకలేము. అమ్మా సీత, నువ్వు ధన్యురాలివి, రాముణ్ణి నువ్వు నీడలా అనుసరిస్తున్నావు. ఓ లక్ష్మణ, ఓసారి మా వైపు చూడు అంటూ ఏడుస్తూ ఉంటారు. రాముడు ఆ దుఃఖాన్ని చూడలేక సూత యాహి యాహి, రథం పోనివ్వు అంటూ ఉంటాడు. ఇంతలో ఎవరో, ఓ రాజమాత, రాజు పడిపోయాడు, దశరథుడు పడిపోయాడు అని బిగ్గరగా అరుస్తారు. దశరథుడు తూలుకుంటూ వస్తూ వస్తూ, ఓ సూత, నేను చెప్తున్నాను, తిష్టంతి, ఆగిపో, వెళ్లడానికి వీల్లేదు అని అరుస్తూ వస్తూ పడిపోతాడు. రాముడు అది చూసి పడిపోయిన తన తండ్రి, అతన్ని పట్టుకుని ఏడుస్తున్న తల్లి, చిరం దుఃఖస్య పాపిష్టం, సూత శీఘ్రం యాహి, ఈ దుఃఖం నేను భరించలేను, పోనివ్వు రథాన్ని అంటాడు రాముడు. ఓ సూత, నేను ఇంత చెప్తున్నా నువ్వు రథాన్ని ముందుకు నడపవేంటి? నువ్వు తిరిగి వచ్చాక రాజాజ్ఞ ఎందుకు ధిక్కరించావని మా నాన్న అడుగుతాడని ఆలోచిస్తున్నావా ఏంటి? ఒకవేళ రాజు అలా అడిగితే ఆ జనఘోషలో నాకు వినబడలేదు అని చెప్పు, పోనివ్వు రథాన్ని అంటాడు రాముడు. మనుషులు రెండు సందర్భాల్లో అబద్ధాలు చెప్తూ ఉంటారు, ఏదైనా కష్టం వస్తుందన్న భయంతో, ఏదైనా లాభం పొందుదామనే ఉద్దేశంతో. మరి రాముడు ఏ సుఖం ఏ లాభం పొందుదామని అలా చెప్పమని ఉంటాడు? తన తండ్రి ప్రతిష్ట నిలబెట్టడానికి తాను అరణ్యాలకు వెళ్లడమే ధర్మం అని నిర్ణయించుకుని రథం పోనీయమంటున్నాడు. రాముడి రథం అరణ్యానికి బయలుదేరింది. అయోధ్య ప్రజలంతా, రామా, నువ్వెక్కడుంటే మేము అక్కడే, నిన్ను దూరం చేసుకునే శక్తి మాకు లేదు అంటూ రాముడి రథం వెనకాలే వెళ్తారు. రథం అయోధ్య అంతఃపురం దాటి కొంత ముందుకు వెళ్లిన తరువాత తన వెనకే ఒక మహాసముద్రంలా వస్తున్న అయోధ్య ప్రజలను చూసి రాముడు రథాన్ని ఆపి లేచి నుంచుని ప్రజలందరికీ నమస్కరించి, ఇంతటి మీ ప్రేమను పొందడం నా భాగ్యం, మీ ప్రేమ నాకు అర్థమవుతుంది, తిరిగి మీ రుణం తీర్చుకునే పరిస్థితిలో నేనిప్పుడు లేను. కానీ ఒక్కటి ఖచ్చితంగా చెప్తున్నాను, భరతుడు వయసులో చిన్నవాడే కాని జ్ఞానంలో వృద్ధుడు, ఎవరిని కష్టపెట్టడు. నేను రాజుగా ఉంటే మీకు ఎలాంటి పాలన ఉంటుందో భరతుడు పాలనలో కూడా మీరు అంతే సంతోషంగా ఉంటారు. మీరంతా తిరిగి అయోధ్యకు వెళ్ళండి. మీలో ఎంతో మంది వృద్ధులు మహాపండితులు ఉన్నారు. మీరంతా ఇలా మీ సంధ్యావందనాలు అన్నీ మానుకుని నా వెంట రావడం, మీ ఈ ప్రేమకు తిరిగి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. తిరిగి మీరంతా అయోధ్యకు వెళ్ళండి అని అందరికీ నమస్కరిస్తాడు. అందరూ ఏకకంఠంతో, మా పాదాలకు నిన్ను అనుసరించడం తప్ప వేరే తెలియదు రామా, నువ్వు ఎటువైపు వెళితే అటే మా అడుగులు అంటారు.
రాముడికి ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్లీ రథం ముందుకు సాగింది. అలా అయోధ్య నుంచి రథం తమసా నదీ తీరం చేరింది. సాయం సంధ్యా సమయం అవడంతో రథం అక్కడ ఆపారు. అంతా ఆ పూట ఆ నదిలో జలపానం చేశారు. ఆ రాత్రి అక్కడే విశ్రమించాలని నిర్ణయించుకున్నారు. అయోధ్య ప్రజలంతా నిద్రపోయారు. ఒక జాములో రాముడు లేచి నిద్రిస్తున్న అయోధ్య ప్రజలందరికీ నమస్కరించి మెల్లగా లక్ష్మణుణ్ణి లేపుతాడు. లక్ష్మణ, రథాన్ని ఉత్తర దిక్కుగా పోనివ్వు. అలా ముందుకు వెళ్లి మళ్లీ రథం వెనక్కి తీసుకువచ్చేయి. మనం ఇటువైపుగా ఇలా వెళదాము. ప్రజలంతా లేచాక రథం జాడలు చూసి ఉత్తర దిక్కు వైపుకు వెళ్లి రథం జాడ తెలియక తిరిగి అయోధ్యకు వెళ్లిపోతారు. వాళ్లు మళ్లీ లేచారా మనల్ని వెళ్లనివ్వరు. వీళ్లు మనతో వస్తే ఆకలి దప్పులతో ఆ అరణ్యాలలో వీళ్లు ఎన్నో బాధలు పడాలి. అలా వద్దు అని చెప్తాడు రాముడు. అలా రథం తమసా నది దాటి ముందుకు వెళుతుంది. నిద్ర మేల్కొన్న అయోధ్య ప్రజలు రామా రామా అంటూ అంతా చూస్తారు. రథం జాడలు పట్టుకుని ఇటుగా పోయింది, అటుగా పోయింది అంటూ అన్ని వైపులా వెతికి రాముడు జాడ తెలియక పాదతో వెనక్కి వెళ్లిపోతారు. అయ్యో, ఈ పాడు నిద్ర వల్లే మనం రాముణ్ణి దూరం చేసుకున్నాం అని వాళ్లను వాళ్లే తిట్టుకుంటారు పాపం అయోధ్య ప్రజలు. తిరిగి అయోధ్యకు వచ్చిన ప్రజలు రాముడు లేని అయోధ్యను చూడలేకపోతారు. దీపం లేని గృహంలా, చంద్రుడు లేని ఆకాశంలా, నీళ్లు లేని నదిలా ఎక్కడా మనుషులు కనపడట్లేదు. రాముడి రథం అలా ముందుకు వెళ్ళింది. కోసల రాజ్యాన్ని దాటిపోతున్నారు. పక్కనే ఉన్న వత్స రాజ్యాన్ని చేరబోతున్నారు. వెనక్కి తిరిగి రాముడు అయోధ్య వైపు చూస్తూ నమస్కరించి, అమ్మా అయోధ్య, నీ ఒళ్ళో పెరిగాను, ఆడుకున్నాను. నీకు దూరమవుతున్నానన్న బాధ నా హృదయాన్ని పిండేస్తుంది. సెలవు. మళ్లీ 14 సంవత్సరాల తర్వాత వచ్చి నిన్ను కలుస్తాను అంటాడు. అలా రథం గంగా తీరం చేరింది. రాముడి రథం గంగా తీరం చేరింది. అది శృంగబేలపురం. అక్కడ రాజు నిషాదరాజు గుహుడు. రాముడికి చిన్ననాటి స్నేహితుడు. రాముడు ఆ ప్రాంతానికి వచ్చాడన్న విషయం తెలిసిన గుహుడు పరుగు పరుగున తన పరివారంతో వచ్చి రాముణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. గుహుడు ఎంతో సంతోషంగా రాముణ్ణి చూసి, రామా, ఇన్నాళ్లకు మళ్లీ నిన్ను కలవడం నా భాగ్యం. నీ గురించి చాలా వింటూ ఉన్నాను. ఇన్నాళ్లకు మళ్లీ ఇలా నిన్ను చూస్తున్నాను అంటూ తను తెచ్చిన రకరకాల ఆహార పదార్థాలు, వస్త్రాలు అన్నీ రాముడికిచ్చి, రామా, ఇది తిను, ఇది తిను అంటూ అందిస్తూ ఉంటాడు. రాముడు తన స్నేహితుడి ప్రేమకు ఎంతో సంతోషించి, ఓ గుహుడా, నీ ప్రేమ చిన్నప్పుడే చూశాను. అది ఇప్పుడు 10ంతలయ్యింది. సుగుణవంతుల్లో ప్రేమ పెరుగుతూ ఉంటుందంటారు కదా, అలా. కానీ నేను నువ్విచ్చిన ఈ ఆహార పదార్థాలన్నీ తినలేను. పితృ ఆజ్ఞ మీద అరణ్యవాసం చేయబోతున్నాను. నేను అరణ్యాలలో దొరికే కందమూలాలు, ఫలాలు మాత్రమే తినగలను. నన్ను మన్నించు అంటాడు రాముడు. రామా, ఇన్నాళ్లకు కలిసిన నీకు ఏమీ చేయలేకపోతున్నాననే బాధ నాకుంటుంది కదా అంటాడు గుహుడు. నువ్వు చేసింది మామూలు విషయమని నేను అనుకోవట్లేదు గుహుడా. రాజువై ఉండి కూడా ఈ స్నేహితుడి కోసం అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చేశావు. ఇది సామాన్య విషయమని నేను అనుకోవట్లేదు. నువ్వు కాబట్టే అలా చేయగలిగావు అంటాడు రాముడు. రాముడంటాడు, ఓ గుహుడా, నాకు నీ సహాయం కావాలి. నేను నీ సమక్షంలో జడదారిని కావాలనుకుంటున్నాను. అరణ్యాలలో కేశ సంస్కారాలు అవి చేయలేము కాబట్టి మహర్షులు, ఋషులు ఎలా అయితే జడను ముడివేసుకుంటారో అలా నేను వేసుకుంటాను. నువ్వు మర్రిపాలు తెచ్చి ఇవ్వు అని అడుగుతాడు. ఇంతకాలానికి కలిసిన స్నేహితుడికి తానిస్తుంది మర్రిపాల అనుకుంటూ దుఃఖపడుతూనే తెచ్చిస్తాడు గుహుడు. రాముడు వాటిని తలపై వేసుకుని జడదారి అవుతాడు. ఇంకా రాముడు ప్రవహిస్తున్న ఆ గంగను దాటేందుకు ఒక పడవ అడుగుతాడు. గుహుడు రాముడికి పడవ సిద్ధం చేసి, రామా, నీకు క్షేమం కలుగుగాక అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాముడు సుమంత్రుడికి కూడా చెప్తాడు, సుమంత్ర, ఇక్కడి నుంచి నేను, లక్ష్మణుడు, సీత మేం ముగ్గురము ముందుకు వెళ్తాము. నువ్వు ఈ రథంతో తిరిగి అయోధ్యకు వెళ్లిపో అని చెప్తాడు. సుమంత్రుడు, నిన్ను తీసుకువచ్చిన రథం నువ్వు లేకుండా తిరిగి ఎలా పోయేది రామా అని దుఃఖపడతాడు. రాముడు, ఓ సుమంత్ర, నువ్వు నా మీదున్న ప్రేమతో ఏదేదో మాట్లాడుతున్నావు. వెళ్ళి నా తండ్రిని జాగ్రత్తగా చూసుకో. నేను మళ్లీ 14 సంవత్సరాల తరువాత తిరిగి వస్తానని చెప్పు. నా తల్లికి చెప్పు, భరతుడితో ఎప్పటిలా ప్రేమగా ఉండమని నా మాటగా చెప్పు. భరతుడికి నా ఆశీస్సులు అందించు అని చెప్పి ఆ పడవపై రాముడు, లక్ష్మణుడు, సీత గంగానది దాటుతారు. సుమంత్రుడు తిరిగి అయోధ్యకు వెళ్లిపోతాడు. వాల్మీకి రామాయణం అంతా జ్ఞానం ప్రధానంగా ఉంటుంది. తర్వాత వచ్చిన ఇతర రామాయణాలు తులసి రామాయణం, రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, కంబన రామాయణం, ఏకనాథ రామాయణం, ఇంకా ఇతర రామాయణాలు అనేక భాషల్లో జ్ఞానంతో పాటు భక్తి కూడా ప్రధానంగా అత్యద్భుతంగా పండించారు. రాముడు, లక్ష్మణుడు, సీత గుహుడు ఏర్పాటు చేసిన పడవపై గంగానది దాటి అవతలి తీరం చేరారు. ఇక్కడ మనం ఒక కథ వింటాం. మహాభక్తుడైన ఆ పడవవాడికి ఒక సందేహం వచ్చి రాముడితో అంటాడు, రామా, నీ పాదం తగిలి రాయి ఆడదైపోయిందట కదా,
నా పడవ చెక్క ముక్కలు మేకులతో చేసింది. నువ్వెక్కితే నీ పాదం తగిలి ఆ చెక్కలు ముక్కలు ఆడవాళ్ళైపోతే నా పడవ పోతుంది. నాకు ఈ సందేహం ఉంది అంటాడు. రాముడు, అలా ఏం కాదు, నువ్వేదేదో మాట్లాడుతున్నావు. నన్ను ఎలా అయినా సరే ఆ తీరం చేర్చు అని అందర్నీ తీరం చేర్చే రాముడు తనని తీరం చేర్చమని ఆ పడవవాడిని అడుగుతాడు. అయినా పడవవాడు ఒప్పుకోడు. ఇంతలో లక్ష్మణుడు ముందుకు వచ్చి, అదేమీ కాదయ్యా, అది రాముడి పాదం వల్ల కాదు, ఆయన పాదానికేదో ధూళి అంటుకుంది, దానివల్ల అలా జరిగింది. నువ్వు ఒక పని చెయ్యి, నీళ్లు తెచ్చి ఆయన పాదాలు బాగా కడిగేయి, నీ సంశయం పోతుంది అంటాడు. ఈ కథంతా తులసి రామాయణంలో అత్యద్భుతంగా భక్తిని పండిస్తూ ఉంటుంది. పడవవాడు సరేనని ఒక కొయ్య పాత్రలో నీళ్లు తెచ్చి రాముణ్ణి అందులో పాదాలు పెట్టి నుంచోమంటాడు. తన 2 చేతులతో రాముడి పాదాలు కడిగేస్తూ ఉంటాడు. అరికాళ్లల్లో ఇంకా ఏమైనా మట్టి ఉందేమో అని అతని అరచేతులు పెట్టి వాటి మీద రాముణ్ణి నుంచోమంటాడు. ఎంత కష్టం! రాముడు ఎలాగోలా నుంచుంటాడు, కదిలిపోతూ ఉంటాడు. పడవవాడు, ఓ రామ, కదిలిపోతున్నావు, పడిపోతావు, నన్ను పట్టుకో అంటాడు. ఇదెక్కడి గొడవయ్యా, పాదాలు కడుగుతా అన్నావు, కొయ్య పాత్రలో నుంచో అన్నావు, ఇప్పుడు నీ అరచేతుల మీద ఎలా అయ్యా కదలకుండా నుంచునేది అంటూ ఆ పడవవాడి తల మీద రాముడు తన 2 చేతులు వేసి అతన్ని గట్టిగా పట్టుకుంటాడు. దేవతలు ఆ పడవవాడి భాగ్యానికి పైనుంచి పుష్పవృష్టి కురిపిస్తారు. మొత్తానికి పడవవాడి సంశయం తీరి రాముణ్ణి పడవ ఎక్కించుకుంటాడు. ఇక్కడ గంగమ్మకు కూడా ఒక సందేహం ఉందట. గంగమ్మ అనుకుంటుందట, నా తండ్రి ఆ శ్రీ మహావిష్ణు శ్రీరాముడిగా వచ్చాడని నదిలో ప్రయాణిస్తున్న మహర్షులు ఋషులు వాళ్ళు వీళ్ళు అంటూ ఉన్నారు. అది నేను విన్నాను, ఇది నిజమేనా, ఈయనేనా ఆయన అని. ఎప్పుడైతే పడవవాడు నీళ్లతో రాముని పాదాలు కడిగాడో అప్పుడు గంగ సంశయం కూడా తీరిపోయిందట. అలా పడవ ముందుకు సాగింది. పడవవాడు కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కు తిప్పుతాడు, మళ్ళీ ముందుకు, మళ్ళీ వెనక్కి, ఇలా తిప్పుతూ ఉంటాడు. రాముడు అంటాడు, ఏమైంది, ఎందుకలా వెనక్కి ముందుకి తిప్పుతున్నావు, మనం వెళ్లాల్సింది అటు కదా అంటాడు. నాకు దారి తెలిసిలేవయ్యా అంటాడు పడవవాడు. ఓ రామ, అయినా మీ అమ్మ 14 సంవత్సరాలు వనవాసం చేయమని చెప్పింది, అంతేగాని ఇక్కడ ఇన్నాళ్ళుండు అక్కడ అన్నాళ్ళుండు అలా ఏమైనా చెప్పిందా అంటాడు. అలా ఏమీ లేదంటాడు రాముడు. మరింకేం, మాతో కూడా కాసేపు ఉండవయ్యా, ఏముందందులో అంటూ పడవవాడు మొత్తానికి ఎలాగో తీరం చేర్చాడు. రాముడు సీత దగ్గరున్న ఒక చిన్న బంగారు వస్తువేదో తీసి పడవవాడికి ఇవ్వబోతాడు. నేను సగోత్రీల దగ్గర ఏమీ తీసుకోను, వద్దంటాడు పడవవాడు. లక్ష్మణుడు ఆశ్చర్యంతో, ఏంటి సగోత్రీలమా, ఎవరనుకుంటున్నావు మమ్మల్ని, మేము అయోధ్య రాజు దశరథుని కుమారులం, రామలక్ష్మణులం, నీకు సగోత్రీలమేంటి అంటాడు. నిన్ను కాదు లేవయ్యా, నేను ఈయన్నంటున్నాను అంటూ రాముణ్ణి చూపిస్తూ, ప్రతిరోజు నేను అనేక మందిని గంగానది దాటిస్తూ ఉంటాను, ఈయన జీవన నది దాటిస్తూ ఉంటాడు అంటూ రాముడికి నమస్కరిస్తాడు పడవవాడు. పడవ దిగిన సీతారామ లక్ష్మణులు చాలా దూరం నడిచి వశిష్ఠ ఆశ్రమం కూడా దాటి ముందుకు వెళ్ళి ఒక ప్రశాంతమైన చోట ధ్యానానికి అనుకూలంగా ఉండేలా ఎత్తైన ప్రదేశం, పక్కనే ఒక నది ప్రవహిస్తూ ఉండేలా ఉన్న ఒక ప్రదేశాన్ని చూసి రాముడు లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ, ఈ ప్రదేశం మనకి చాలా అనుకూలంగా ఉంది, ఇక్కడే మనం ఉందాం అంటాడు. లక్ష్మణుడు సరే అని అన్నావదినలను అక్కడే ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉండమని, ఇప్పుడే వస్తాను అని వెళ్తాడు. లక్ష్మణుడు కాసేపటికి తిరిగి వచ్చి ఒక కొయ్య పాత్రలో నీళ్లు, ఆ ప్రదేశంలో దొరుకుతున్న రకరకాల పళ్ళు తెచ్చి రాముడికి సీతకి ఇచ్చి, అన్న మీరివి తింటూ ఉండండి, నేను కుటీరం సిద్ధం చేసేస్తాను అంటాడు. రాముడు ఆశ్చర్యంగా చూస్తూ, ఏం తెలుసు పాపం లక్ష్మణుడికి, చిన్నప్పటి నుంచి తను కూడా అంతఃపురంలోనే కదా ఉన్నాడు అనుకుంటూ, నాయనా లక్ష్మణ, నేను వస్తాను అంటూ ఏదో చెప్పబోతూ ఉంటాడు. లక్ష్మణుడు, నేనున్నాను కదా అన్న, నేను చేసేస్తాను, మీరు వదిన ఈ పళ్ళు తిని విశ్రాంతి తీసుకోండి అంటూ ముందుగా వెళ్ళి ఒక స్థలాన్ని చూస్తాడు, వాస్తు అనుకూలంగా ఉండేలా. ఆ ప్రదేశాన్ని సమతుల్యంగా చక్కగా చదును చేశాడు. కొన్ని గుంజలు తెచ్చి నాటాడు. మళ్లీ వెళ్లి వెదురు బద్దలు వాసాలు అవి తెచ్చి వాటిని కూడా నాటి పెండెలతో వాటిని గట్టిగా కట్టాడు. గోడల కోసం మరికొన్ని వెదురు బద్దలు తెచ్చి వాటిని తడికల్లాగా అల్లి వాటిని గోడల్లా నిలబెట్టాడు. ఆకంతా పోగు చేసి ఇంటి కప్పులా కప్పాడు. ఎక్కడికో దూరంగా వెళ్లి ఎండుగడ్డి తెచ్చి ఈ ఆకుపై మళ్లీ కప్పాడు. చిన్న చినుకు కూడా లోపలికి వెళ్లకుండా ఉండేలా గోడల్లా నిలబెట్టిన తడికలకు బయటంతా ఎర్రమట్టి తెచ్చి చక్కగా అలికాడు. లోపలేమో పుట్టమన్నుతో అలికాడు. ఇంకా నదీ తీరాల్లో దొరికే చిన్న చిన్న రాళ్లు, రంగురంగుల రాళ్లను పోగు చేసి
వాటిని ఈ తడికల మీద అక్కడక్కడ అందంగా ఉండేలా అలంకరిస్తూ అతికించాడు. ఎంతో అందంగా కుటీరం సిద్ధం చేసి రాముడి దగ్గరికెళ్ళి రెండన్నా అంటూ ఆహ్వానిస్తున్నట్లు చేతులు చాచాడు. ఆ చేతులు చూసి రాముడు కళ్ళల్లో నీళ్లు. వేసవి కాలంలో పడిన వడగళ్లల్లా ఉన్నాయట లక్ష్మణుడి చేతులపై బొబ్బలు. లక్ష్మణుడికి ఆ ధ్యాసే లేదు రాముడు చూసే వరకు. రాముడు ఒక్కసారి లక్ష్మణుణ్ణి ఆలింగనం చేసుకుని, ఎప్పుడు నేర్చుకున్నావురా ఈ పనులన్నీ? నా సేవలో ఇలా కష్టపడేందుకేనా లక్ష్మణ నువ్వు పుట్టావు? నాన్నకు దూరమై నేను క్షణం కూడా బతకలేను, అయినా ఇంకా బ్రతుకున్నానంటే నీ వల్లే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. లక్ష్మణుడు అద్భుతంగా కుటీరం సిద్ధం చేశాడు. అంతా ఊహే. ఎప్పుడు చేశాడు ఆ పనులన్నీ? రాముడి మీద ఉన్న ప్రేమ తప్ప మరేమీ తెలీదు లక్ష్మణుడికి. ఎక్కడ మనసుంటే అక్కడ మార్గం ఉంటుందంటారు కదా, అలా. సీతారాములు కుటీరంలో ప్రవేశించారు. లక్ష్మణుడు బయటే కాపలా కాస్తూ ఉన్నాడు. రాత్రి సమయం కదా, అరణ్యాల్లో క్రూర మృగాలు అవి వస్తాయేమో అని. అక్కడ అయోధ్యకు కాళీరథంతో తిరిగి వచ్చిన సుమంత్రుణ్ణి చూసి అయోధ్య ప్రజలు బోరున ఏడుస్తూ, సుమంత్ర వచ్చేశావా, రాముణ్ణి దించేసి వచ్చేశావా, ఇంత కఠినమైన మనసా నీది, ఇలాంటి వాడివా అంటూ అరుస్తూ ఉంటే సుమంత్రుడు తల వంచుకుంటాడు. రాజు దశరథుడికి తను తిరిగి వచ్చిన విషయం చెప్పాలి కదా అని అంతఃపురానికి వెళ్తాడు. అక్కడ దశరథుడు ఇంకా కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంటాడు. సుమంత్రుడు మహారాజా అని పిలుస్తాడు. దశరథుడికి వినపడదు, అందుకే పలకడు. అక్కడే ఉన్న కౌసల్య, నిన్నే పిలుస్తున్నాడు సుమంత్రుడు. సుమంత్రుడు వచ్చాడు. వినపడి కూడా వినపడినట్టు నువ్వు నటించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరో ఉన్నారని నువ్వు భయపడి మాట్లాడట్లేదేమో. ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు ధైర్యంగా మాట్లాడొచ్చు. రాముణ్ణి ఆ అరణ్యాలలో దించేసే వచ్చాడు సుమంత్రుడు, తనేమీ కూడా తీసుకుని రాలేదు అంటుంది కఠినంగా. దశరథుడు ఏడుస్తూ, సుమంత్ర వచ్చేశావా? ఎలా ఉన్నాడు నా రాముడు? ఏం చేస్తున్నాడు? ఆ అరణ్యంలో ఆ కంటకాల మధ్య నడుస్తూ పోతూ ఉన్నాడా? ఏం తిన్నాడు నా రాముడు? అక్కడే ఆ చెట్ల కింద పడుకున్నాడా? లక్ష్మణుడు ఎలా ఉన్నాడు? సీత ఎలా ఉంది? చూసావా సుమంత్ర, ఎలా బతికాను? 19,000 సంవత్సరాలు ఎంతో గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇలాంటి పని చేశాను, రాముణ్ణి పంపించేశాను. ఎలాంటి వారు పుట్టారు రఘువంశంలో? దిలీపుడు, భగీరథుడు అటువంటి వారు పుట్టిన వంశంలో నేను ఇలాంటి వాణ్ణి పుట్టాను సుమంత్ర. నా ప్రాణం పోయేలా ఉంది. రాముడి గురించి ఏదైనా మాట చెప్పు, రాముడు ఎలా ఉన్నాడో చెప్పు అంటూ దుఃఖపడతాడు. సుమంత్రుడు, మహారాజా, రాముడు వంగి చేతులు జోడించి, సుమంత్ర, నా తండ్రికి నా సాష్టాంగ నమస్కారం అని చెప్పు. నేను ఇక్కడ క్షేమంగా ఉన్నానని చెప్పు. ఆయన్ని నా గురించి దిగులు పడొద్దని, నేను 14 సంవత్సరాల తర్వాత వచ్చేస్తానని చెప్పు. నాకు ఏ కొరత లేదు, నేను సుఖంగా ఉన్నానని చెప్పు. దశరథుడు ఇంకా రాముడేమన్నాడు అని అడిగితే, భరతుడిని ఎవరూ కష్టపెట్టొద్దని, భరతుడు చక్కటి పాలన ఇస్తాడని చెప్పు. నా తల్లి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పు. నేను దూరం అయ్యానన్న బాధతో నా తల్లి నా పినతల్లిని ఏమైనా అంటుందేమో, అలా అనొద్దని నా మాటగా చెప్పు. మరి లక్ష్మణుడేమన్నాడని అడిగితే, లక్ష్మణుడు మాత్రం మేము అడవిలో ఉన్నామని ఆ ముసలాయనికి చెప్పు. అడవిలో ఉన్నా ఎంతో సంతోషంగా ఉన్నామని, రాముడికి ఏ కొరత లేదని, నేను కంటికి రెప్పలా చూసుకుంటున్నానని చెప్పు. ఆయన అనుకున్నది సాధించాడు. ఆయన భార్యతో ఆయన్ని సంతోషంగా ఉండమని చెప్పు అంటాడు. లక్ష్మణుడి ఆవేశమంతా తన తండ్రి ధర్మం పక్కన పెట్టేశాడనే కాని ఏ పరిస్థితుల్లో అలా చేశాడు అన్న ఆలోచన ఆయనకి అందట్లేదు. మరి సీత ఎలా ఉంది అంటాడు దశరథుడు. సీత ఏమీ మాట్లాడలేదు, తల వంచుకుని ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీళ్లు నేల మీద పడడం నేను చూశాను మహారాజా అంటాడు సుమంత్రుడు. సీతారామ లక్ష్మణులను అరణ్యంలో దింపి వచ్చిన మంత్రి సుమంత్రుడితో దశరథుడు మాట్లాడుతున్నాడు. సుమంత్ర, నా వల్ల కావట్లేదు, నా ప్రాణాలు నిలిచేలా లేవు. ఎలా అయినా సరే రాముణ్ణి తిరిగి తీసుకురా, లేదంటే నన్నైనా రాముడి దగ్గరికి తీసుకువెళ్ళు అని కుమిలి కుమిలి ఏడుస్తుంటాడు దశరథుడు. అది విని కౌసల్య, గతజల సేతు బంధనం, నీళ్లన్నీ పోయాక వారధి కడుతున్నావా? ఇంతమందిని దుఃఖపెట్టావు. రాముణ్ణి, సీతని, లక్ష్మణుణ్ణి, అయోధ్య ప్రజల్ని, మంత్రుల్ని, నన్ను ఇంతమందిని దుఃఖపెట్టడం ఒక్కడి వల్ల అవదు, అది నీ వల్లే అయింది. ఇంతమందిని నువ్వు దుఃఖపెట్టింది నీ చిన్న భార్యని సంతోషపెట్టడానికి, నీ కుమారుడు భరతుణ్ణి రాజుని చేయడానికే కదా. నువ్వు, నీ చిన్న భార్య, నీ కుమారుడు అంతా సంతోషంగా ఉండండి అంటూ నిష్ఠూరంగా మాట్లాడుతుంది కౌసల్య. కౌసల్య ఏడుస్తూ సుమంత్రుణ్ణి అడుగుతుంది, సుమంత్ర, ఇంకా నా బిడ్డ రాముడు ఎలా ఉన్నాడు, ఏం చెప్పాడు అని. అమ్మా రాముడు, నేను దూరం అయ్యానన్న బాధతో నా తల్లి ఏదైనా కష్టం కలిగించేలా నిష్ఠూరంగా నా తండ్రితో మాట్లాడుతుందేమో. అది విని నా తండ్రి ఎంత కుమిలిపోతాడో. దయచేసి అలా మాట్లాడొద్దని, నన్నెంత ప్రేమగా చూసుకుంటుందో భరతుణ్ణి కూడా అంతే ప్రేమగా చూసుకోమని నా మాటగా నా తల్లికి చెప్పు అని చెప్పాడు అని చెప్తాడు సుమంత్రుడు. సుమంత్రుడు దశరథుడి దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దశరథుడు మెల్లగా కౌసల్య దగ్గరకు వచ్చి కౌసల్యతో అంటున్నాడు, కౌసల్య, ఒక్క మాట చెబుతా విను.
నా భార్యల్లో నువ్వెంత శ్రేష్ఠురాలివో, ఎంత ధర్మవంతురాలివో నాకు తెలుసు. మన వివాహమైంది మొదలు ఏ రోజు నువ్వు నన్ను కష్టపెట్టలేదు. నన్నే కాదు, నువ్వు ఎవరినీ కష్టపెట్టలేదు. కానీ సమయాన్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా మాట్లాడడం న్యాయమేనా? ఒక్కోసారి తెలియక మనం ఏదో తింటాం, దానివల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది. ఏం తప్పు చేశానో ఏమో ఇప్పుడు అనుభవిస్తున్నాను. రాముణ్ణి దూరం చేసుకుని నేను బ్రతకగలనా? నీకు తెలీదా? నేను చెప్తున్నాను విను. ఇక నేను బ్రతకను. రేపు నా మేను రాలిపోయినప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నీకు కష్టంగా అనిపిస్తుంది. ఇవి నాకు చివరి ఘడియలు. ఇది నిజం. ఈ కొన్ని ఘడియలైనా నాకు శాంతి భిక్ష ప్రసాదించు కౌసల్య అని దశరథుడు ఏడుస్తూ తన 2 చేతులు జోడించి ముందుకు పెట్టి కౌసల్యను వేడుకుంటాడు. కరిగిపోయిన కౌసల్య దుఃఖపడుతూ దశరథుడు 2 చేతులు పట్టుకుని పశ్చాత్తాపంతో తన తల మీద పెట్టుకుంటుంది. విరబూసిన పద్మాల్లా ఉన్నాయట ఆ 2 చేతులు. రాముడి మీద ఉన్న ప్రేమతో, రాముడు దూరం అయ్యాడన్న బాధతో అలా మాట్లాడిందే కాని భర్తను నిందించడం ఆమె ఉద్దేశం కాదు. కౌసల్య ఏడుస్తూ, ఏమండి, మిమ్మల్ని బాధ పెట్టేదాన్నా నేను? అసలు నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియట్లేదు. సోకో నశయితే ధర్మం, సోకో నశయితే శృతం, సోకో నశయితే సర్వం, నాస్తి శోక సమో రిపుహు. శోకం ధర్మాన్ని నాశనం చేస్తుంది. భర్తను నిందించడం ధర్మం కాదు, అది నాకు తెలుసు. కానీ నేనేం చేస్తున్నానో నాకు తెలియట్లేదు. శోకం జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అంతేకాదు, సమస్తాన్ని నాశనం చేస్తుంది శోకం. శోకానికి సమానమైన శత్రువు మరొకటి లేనే లేదు. అలాంటి శత్రువు చేతిలో నేను పడిపోయాను. నన్ను క్షమించండి అంటూ బోరున ఏడుస్తుంది కౌసల్య. ఒక్కోసారి వర్షాకాలంలో నదులు ప్రవహిస్తూ వచ్చి ఏటి గట్లను ఎలా తెంపేస్తాయో అలా ఈ శోకం అనేది నా గుండెలను బ్రద్దలు చేసేస్తోంది. ఈ 5 రోజుల నుంచి రాముడి జ్ఞాపకాలు ఒక ప్రవాహంలా వచ్చి నన్ను ముంచేస్తున్నాయి. ఈ దుఃఖం అంతకంతకు మించిపోతోంది. నన్ను క్షమించండి అంటూ దశరథుడి పాదాల మీద పడుతుంది కౌసల్య. కౌసల్య, నేను రాముణ్ణి వద్దనే చెప్పాను. ఒక శిఖరంలా ధర్మాన్నే పట్టుకుని నుంచున్నాడు కౌసల్య. రాముడు నా మాట వినలేదు. వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళిపోయాడు. రాముణ్ణి దూరం చేసుకుని నేను బ్రతకలేకపోతున్నాను కౌసల్య అంటూ ఏడుస్తూ కౌసల్య ఒళ్ళో పడుకుని పోతాడు దశరథుడు. దశరథుడు ఇంకా చెప్తున్నాడు, కౌసల్య, కర్మ ఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు. నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. నాకు వివాహం కాకముందు నేను యవ్వనంలో ఉన్నప్పుడు శబ్దవేది అనే విద్య నేను నేర్చుకున్నాను. అది ఎంతో ఆసక్తిగా ఉండేది. శబ్దం వినిపించినప్పుడు ఆ శబ్దానికి ఆధారంగా చేసుకుని అటుగా బాణం వేయాలి. ఇది నేను నేర్చుకున్నాను. ఆ విద్య ఎక్కువ మందికి తెలీదు. నేను ఎంతో ఆసక్తితో ఆ విద్య నేర్చుకుని ఆ విద్యను ప్రయోగించేవాడిని. వేటకు వెళ్ళినప్పుడు ఎన్నో జంతువులను ఆ శబ్దవేది విద్యను ఉపయోగించి నేను వేటాడాను. ఒకసారి నేను అరణ్యానికి వేటకు వెళ్ళినప్పుడు అది వర్షాకాలం, సాయం సంధ్యా సమయం అవుతోంది. అది నిండు పౌర్ణమి. ఒక కుండ నీటిలో ముంచిన శబ్దం వినబడింది. అది నాకు ఒక ఏనుగు తొండంతో నీళ్లు తాగుతున్న శబ్దంలా అనిపించి నేను ఆ శబ్దవేది విద్యను ఉపయోగించి ఆ జంతువును వేటాడడానికి ఒక బాణం వేశాను. ఆ బాణం తగిలి అయ్యో అయ్యో అంటూ అరుస్తూ ఒక మనిషి అరుపు వినిపించింది. నేను పరుగున వెళ్లి చూశాను. అది ఒక ముని బాలుడు. నా బాణం తగిలి బాధతో అరుస్తూ ఉన్నాడు. నువ్వు రాజువా? ప్రజలను కాపాడాల్సిన నువ్వు, నేను మునిబాలుణ్ణి. నీకేం హాని చేశానని నన్నిలా కొట్టావు? నా తల్లిదండ్రులు అంధులు. వాళ్లకి దాహానికని నీళ్లు కావాలని అడిగితే నేనిలా వచ్చాను. వాళ్ళకి నేను తప్ప ఇంకెవరూ లేరు. నువ్వు నన్నిలా కొట్టావు, దుర్మార్గుడా. నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావేమో. నా తల్లిదండ్రులు గొప్ప తపస్సులు. వాళ్ళు ఇక్కడ జరిగిందంతా తెలుసుకోగలరు. నువ్వెళ్ళి వాళ్ల దాహం తీర్చి జరిగింది జరిగినట్టుగా వాళ్ళకి చెప్పు. వాళ్ళు నిన్ను క్షమిస్తారు. రాజా, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. ఈ బాణం ఎలా అయినా తీసేయి అంటాడు ఆ మునిబాలుడు. బాణం తీస్తే చనిపోతాడు. ఒకవేళ ఈ బాణం తీస్తే నేను చనిపోతే నీకు బ్రహ్మహత్యా పాతకం వస్తుందని భయపడుతున్నావేమో. నేను నిన్ను క్షమిస్తున్నాను రాజా, ఈ బాణం తీసే. ఈ బాధ నేను భరించలేకుండా ఉన్నాను అని వేడుకుంటాడు ఆ మునిబాలుడు. నేను ఆ బాణం తీసేశాను. నా కళ్ల ముందే ఆ మునిబాలుడు తన ప్రాణాన్ని విడిచాడు. నేను భయంతో ఆ బాలుడు చెప్పిన కుటీరానికి వెళ్ళాను. నా అలికిడి విని, నాయనా వచ్చావా? ఇంతసేపేంటి? నువ్వు క్షేమమా? ఎందుకు ఇంతసేపు ఉన్నావు? దాహానికి నీళ్లు తెస్తానని వెళ్ళావు, ఇంతసేపు వరకు రాలేదు. ఏమైంది? మాట్లాడవేంటి అంటూ కంగారుగా అడుగుతున్నారు ఆ ముని దంపతులు. నేను ఏమీ మాట్లాడకుండా వాళ్ళకి దాహానికి నీళ్ళివ్వబోయాను. అడుగుతుంటే మాట్లాడకుండా నీళ్ళిస్తావేంటి? నువ్వు మాట్లాడితేనే మేము నీళ్లు తాగుతాం అని గట్టిగా పట్టుపట్టారు ఆ ముని దంపతులు. నేను వాళ్ల పాదాల మీద పడి జరిగిందంతా వాళ్లకి చెప్పాను. వాళ్ళు ఎంతో దుఃఖంతో, చీమకు కూడా అపకారం చేయని మా బిడ్డని నువ్వు కొట్టి చంపావు.
కాబట్టి నువ్వు ఇలానే పుత్రశోకంతో మరణిస్తావు అని నన్ను శపించారు కౌసల్య. ఆ ముని దంపతులు దుఃఖంతో మా బిడ్డ దగ్గరికి మమ్మల్ని ఎలా అయినా తీసుకువెళ్ళు అని నన్ను అడిగారు. నేను వాళ్ళని వాళ్ళ బిడ్డ దగ్గరికి తీసుకువెళ్ళాను. వాళ్ళు ఏడ్చి ఏడ్చి దుఃఖపడుతూ అక్కడే ఇద్దరూ మరణించారు. కర్మ ఫలాలు ఎవరూ తప్పించుకోలేరు. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ ముని దంపతులు వారి బిడ్డ పడిన బాధ, వారి మరణానికి కారణం నేనే అయ్యాను. ఈరోజు నేను నా బిడ్డను దూరం చేసుకుని అంతటి దుఃఖాన్ని నేను పొందుతున్నాను. రామ రామ అంటూ ఏడుస్తూ ఉంటాడు దశరథుడు. కౌసల్య నన్ను క్షమించండి, తెలియక ఏదేదో మాట్లాడాను అని కౌసల్య కూడా దుఃఖపడుతుంది. సుమిత్ర కూడా అక్కడే ఉంది. అర్ధరాత్రి అయ్యింది. రాముడు అయోధ్య విడిచి వెళ్ళి అది 6వ రోజు. దశరథుడు ఏడ్చి 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 అలా కాసేపు కళ్ళు మూసుకుంటాడు. రాజు పడుకున్నాడు కదా అని కౌసల్య సుమిత్రలు కూడా అలా కాసేపు నిద్రలోకి వెళ్తారు. ఇంతలో దశరథుడికి మెలకు వస్తుంది. ఆయనకు తెలుస్తూ ఉంటుంది అవి ఆయనకు ఆఖరి క్షణాలని. కౌసల్యకు సుమిత్రకు ఏదో చెప్దామని ఇలా పక్కకు తిరుగుతాడు. కానీ వారి రూపం కూడా సరిగ్గా కనపడట్లేదు దశరథుడికి. వాల్మీకి రామాయణం ప్రకారం రామ 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 అంటూ 6 సార్లు రామనామం చెప్పి దశరథుడు తన ప్రాణాలు విడిచేస్తాడు. జై శ్రీరామ్.